ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. సో ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్కి సంబంధించిన అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఆనందోత్సాహాలు ఏదైతే వ్యక్తపరుస్తున్న పరిస్థితి మనం ఎక్కడికక్కడ పండగ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి మనం చూస్తాం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో విజయవాడ వేదికగా ఏదైతే ఉందో ఓజీ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆనందోత్సాహాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తాం. ఎక్కడికక్కడ విజయవాడ నగర వ్యాప్తంగా అయితే ఓజీ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఎక్కడెక్కడ సంబరాలు అయితే అంబరాన్ని అంటిన పరిస్థితి అయితే మనం చూస్తాను. ప్రస్తుతం అయితే మనతో పాటు జనసేన నాయకులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ నాయకులు అంశెట్టి వాసు మనతో పాటు వారితో మాట్లాడి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఏదైతే ఓజీ సినిమా ఏదైతే రిలీజ్ కానుందో సో దీనిపై ఏదైతే చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా ఒకటి రిలీజ్ కానుంది. సో ఫ్యాన్స్ అందరూ పండగ వాతావరణంలో సెలబ్రేట్ అయితే చేసుకుంటా ఉన్న పరిస్థితి ఉంది. దీనిపై ఒక పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఒక వీరాభిమానిగా, ఒక జనసేన పార్టీ నాయకుడిగా మీ స్పందన ఏమిటి సార్? చాలా సంతోషం అండి. ఓజీ సినిమాని ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానులే కాకుండా అందరు హీరోల అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంటే అది పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో ఉన్న ఆదర్శం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడున్నప్పటికి కూడా, భారతీయులు ఎక్కడున్నప్పటికి కూడా ఓజీ సినిమా రిలీజ్ అవ్వాలి, ఫస్ట్ మూవీ చూడాలని ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. మరి ఇది ఒక ప్రపంచ రికార్డు కొట్టిద్దనే విధంగా అభిమానులందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎలా ఉండాలనుకుంటున్నారో అభిమానులు ఈ సినిమాలో అలా ఉన్నారు. ఆయన కత్తి పట్టే విధానం కానీ, ఆయన స్టైల్ కానీ, నడక కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎలా అయితే అభిమానులుగా ఉన్నారో ప్రజలు కానీ అభిమానులు ఏం కోరుకుంటున్నారో అది అందిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా ద్వారా. ఈ సినిమా ఆల్ రికార్డులన్నీ కూడా బ్రేక్ చేయనున్నది. బ్లాక్ బాస్టర్గా ఈ సినిమా హిట్ అవుతుందని ప్రపంచవ్యాప్తంగా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అభిమానులు. ఈరోజు చూస్తూ ఉన్నాం, సినిమా 1 year ముందు నుంచి కూడా ఎప్పుడు వస్తుందో ఓజీ, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా, అసెంబ్లీకి వెళ్ళినా, ఒక టెంపుల్కి వెళ్ళినా, మీటింగ్కి వెళ్ళినా, దేనికి వెళ్ళినా, పబ్లిక్ మీటింగ్కి వెళ్ళినా ఓజీ అని అరుస్తున్నారంటే మరి ప్రజల్లో అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇది రేపు 24వ తారీఖు ప్రీమియం షోగా వేయబోతా ఉన్నారు. 25వ తారీఖు అఫీషియల్గా ఏదైతే విడుదలవుతుందో సినిమా ఘన విజయాన్ని సాధించాలని అమ్మవారి సాక్షిగా, ఎందుకంటే దసరా ఉత్సవాలు సాక్షిగా ఈరోజు మరి ఈ సినిమా రిలీజ్ అవ్వటం చాలా సంతోషం. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని భాషల్లో కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి. సార్, ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని వందలాది కోట్ల రూపాయలు వెచ్చించి సినిమా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించిన కథాంశం కావచ్చు, కథ కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కొడుకుకి సంబంధించిన అరంగేటం కూడా ఈ సినిమా ద్వారా జరగబోతుందని చెప్పేసి కూడా వివిధ రకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దీనిపై మీ స్పందన ఏమిటి సార్? అంటే కళ్యాణ్ గారి తనయుడు కూడా వస్తున్నాడు అనేది ఇంకా అది అందరికీ అఫీషియల్గా తెలియదు. ఏదైనప్పటికి కూడా ఒక కథలో ఆయన తీసుకునే ప్రతి కథలో కూడా ఏదో ఒక సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఈ కథలో కూడా డిఫరెంట్గా ఆయన ప్రేక్షకులకి అందిపోతున్నారు. ఆయనే చెప్పారు, ఎప్పుడు కూడా నా సినీ జీవితంలో ఇలాంటి మూవీని ఎప్పుడు కూడా ఇలాంటిగా నటించలేదు, ఇది గొప్ప సినిమా అవుతుందని ఆయన కూడా చెప్పారు. ఇది అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాం. సార్, ఇందులో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే బైకాట్ ఓజీ అని చెప్పేసి ఒక హ్యాష్ట్యాగ్ని కొంతమంది నడిపిస్తూ ఉన్నారు. ఆ సోషల్ మీడియా వేదిక కావచ్చు, ఎక్స్ వేదిక కావచ్చు, లేకపోతే ఇన్స్టా కావచ్చు, ట్విట్టర్ వేదిక కావచ్చు, బైకాట్ ఓజీ అని చెప్పేసి ఒక హ్యాష్ట్యాగ్ నడిపిస్తాను. ఖచ్చితంగా ఓజీ సినిమాని ఫ్లాప్ చేసి తీరుతామని చెప్పేసి కూడా కొంతమంది చాలా భారీ స్థాయిలో ఒక ఇదైతే నడుపుతూ ఉన్నారు. సో దీనిపై పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా మీ స్పందన ఏమిటి సార్? ఏమండి, ఇలాంటి ఉడత ఊపులకు భయపడే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉండరు. మీరు ఎంత నెగిటివ్ పబ్లిసిటీ చేస్తారో అంత మూవీ సక్సెస్ అవుతుంది, సక్సెస్ అయింది. ఎందుకంటే ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి ఉన్న పేరు ఈ సినిమా కన్నా కూడా ఎక్కువ. ప్రతి అభిమానుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారు. ఎందుకంటే బాలకృష్ణ గారి అభిమానులు చూస్తారు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చూస్తారు, అల్లు అర్జున్ గారి అభిమానులు చూస్తారు, మహేష్ గారి అభిమానులు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక వ్యక్తిత్వం ఉన్న నాయకుడు, ఒక సినిమా హీరోనే కాదు, రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీ పెట్టి ప్రజలకు మంచి చేయాలని ఒక
తపనతో ఆయన పనిచేస్తున్నారు. ఈ సినిమా ద్వారా ఈ ప్రపంచానికి ఏదో ఒక సందేశం ఇస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ వైసీపీ పేటీఎం గాళ్ళు పెట్టిన యాక్షన్ ఇలాంటి వాటికి భయపడే పరిస్థితి లేదు. మాకు ప్రమోషన్లు అవసరం లేదు, మాకు ప్రమోషనే వైసీపీ వాళ్ళు చేస్తారు. నెగిటివ్ ప్రమోషన్ చేసే వైసీపీ కార్యకర్తలకి నాయకులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మీరు ఒకటే చెప్తా ఉన్నాం, కొంతమంది అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు, ఓజీ సినిమాకి 1000 రూపాయలు టికెట్ పెడితే ఆయనకి బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. పేద ప్రజలు ఎవరైతే కష్టం చేసుకునే పేద ప్రజలు మద్యం మాఫియా చేసుకుంటూ కల్తీ మద్యాన్ని అందించినటువంటి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో అంబటి రాంబాబు గారు మాట్లాడరు. ఆ కల్తీ మద్యం తాగి చాలామంది చనిపోతే ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టరు అంబటి రాంబాబు గారు. సినిమా అనేది ఒక వినోదం, సినిమా అనేది యువతకు కానీ అందరికి అన్ని వర్గాల ప్రజలకి ఒక వినోదం. ఆ వినోదంలో ఎంతోమంది వేల కళాకారులు టెక్నీషియన్ కానీ ఎంతోమంది ఈ సినిమా ద్వారా జీవనం పొందుతున్నారు. అంతమందికి జీవనం అందించినటువంటి ఈ సినిమా మరి గురించి మంత్రులు స్థాయిని కూడా, మాజీ మంత్రులు స్థాయిని కూడా దిగజారి ఈ సినిమా గురించి బ్యాడ్ ప్రచారం చేస్తూ ఉన్నారు. అంబటి రాంబాబు కానీ ఈ సినిమా గురించి మాట్లాడే ప్రతి ఎదవకి మేము ఒకటే చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు ఆశయం గొప్పది. ఆయన సినిమా ద్వారా ప్రపంచానికి మంచి సందేశాన్ని అందిస్తూ ఆయన జీవనాధారం కూడా సినిమానే. మీలాగా 100 కోట్లు దోసుకొని ఈ ప్రభుత్వ సొమ్ముని, ప్రజల సొమ్ముని దోసుకున్న నాయకుడు కాదు ఆయన. ఆయన సొంత డబ్బుల్ని, కోట్ల రూపాయల్ని ప్రజలకి దానం చేసినటువంటి గొప్ప మనసున్న మహారాజు. ఆయన సినిమా ఆడుతుందని, ఆడాలని మేము కాదు ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతి ఫ్యాన్స్, ప్రతి వ్యక్తి కూడా, అభిమాని కూడా కోరుకుంటున్నాడు ఓజీ హిట్ అవుద్దని. హిట్ అయి తీరుతుంది. సరే, ఫైనల్ చివరిగా ఒకే ఒక మాట, యాజ్ మీరు పవన్ కళ్యాణ్కి సంబంధించి ఒక వీరాభిమాని, అలాగే జనసేన పార్టీకి సంబంధించి కూడా నాయకులు మీరు. సో పవన్ కళ్యాణ్ సినిమాలు ఏదైతే ఉన్నాయో ఇప్పటిదాకా 2 సినిమాలు డిజాస్టర్ అయినాయి, అంటే 2 సినిమాలు ఫ్లాప్ అయినాయి. సో ఈ 3వ సినిమా కూడా ఖచ్చితంగా డిజాస్టర్ అయ్యిద్ది, ఫ్లాప్ చేస్తాం. పవన్ కళ్యాణ్కి ఇది చివరి సినిమా కూడా కానుంది అని చెప్పేసి కూడా కొంతమంది అభిప్రాయపడతా ఉన్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? అరే పిచ్చి ఎదవల్లారా, మీరెవర్రా సినిమా ఫ్లాప్ అవటానికి, హిట్ అవటానికి? ప్రేక్షకులకు చూడాలా, కథలో విషయం ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు, అది హిట్ అవుద్ది. అంతేగాని ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి ఆదాయం మీద, పవన్ కళ్యాణ్ గారి వనరుల మీద దెబ్బ కొట్టాలి, ఆయన సినిమా ఫ్లాప్ అవ్వాలి, ఇంతటితో వెళ్ళిపోవాలంటే మేము ఒకటే చెప్తా ఉన్నామండి. రాజకీయ నాయకులందరూ కూడా ఒకటి చూడాలి. ఏ రాజకీయ నాయకుడు ఎవరు వచ్చినప్పటికి కూడా ప్రజలకు సేవ చేయాలనే మనసుతో వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా మనం ఆహ్వానిస్తాం. మరి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు వాళ్ళు ఇష్టపడతలేదంటే, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఉంటే ఇక్కడ పరిపాలన చూసాం. ఇక ఈ ప్రభుత్వం మేము 50 సంవత్సరాలు 30 సంవత్సరాలు మేమే ఉంటామనే ఉన్మాదుల్ని ఏదైతే చెప్పి అలా సీట్లు 151 సీట్ని 11 సీట్లకు పరిమితం చేశాడో ఆ భయం పట్టుకుంది. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే మేము రాజకీయాలు చేయలేం, ఇక అధికారాన్ని చూడలేమని కొంతమంది వైసీపీ నాయకులు కావాలని ఆయన టార్గెట్ చేస్తూ ఉన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి, అంతేగాని సినిమాల మీద మీ ప్రభావం చూపిస్తే ప్రజలు ఊరుకునే చూస్తూ ఊరుకోరు. రానున్న రోజుల్లో ఆ 11 సీట్లు తీసేసి 0 అప్పచెప్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం. మీకు ఒకటే చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్నైనా సినిమా మీద కానీ మీరు ఈ అబద్ధత ప్రచారాలు చేస్తే మాత్రం మీకు తాడతీస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవరాల్గా 24వ తేదీన ఏదైతే సాయంత్రం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ప్రీమియర్ షోలు ఉన్నాయి. అలాగే 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా అయితే విడుదల కానుంది. సో ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఒక పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి సంబంధించిన అభిమానులే కావచ్చు, ఇతర హీరోలకు సంబంధించిన అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ఏదైతే ఉందో ఎప్పుడు విడుదల కానుంది, ఎప్పుడు రిలీజ్ కానుంది అన్న నేపథ్యంలో ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నారు, వాళ్ళందరి ఎదురు చూపులకి తెరపడే విధంగా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రానుంది. అలాగే ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో ఏదైతే ఓజీ సినిమా ఏదైతే
ఏదైతే ఉందో ఒక విభిన్నమైన కథాంశంతో ఒక విభిన్నమైన వాతావరణంలో పవన్ కళ్యాణ్ నటించడం, అలాగే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా అయిన తరువాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలో చాలా భారీ స్థాయి సినిమా విడుదల కానున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్కి సంబంధించిన అభిమానులు కావచ్చు, జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఒక పండగ వాతావరణం అయితే నెలకొంది. అలాగే ఏదైతే ఓజీ సినిమాని ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ హిట్ చేస్తామని, చేసి తీరుతామని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.